My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God is going to remove all your burdens this month దేవుడు ఈ నెలలో మీ భారములన్నీ కూడా తొలగించనయ్యున్నారు and give you rest మీకు విశ్రాంతిని అనుగ్రహించనయ్యున్నారు as you come to Jesus. మీరు యేసు చెంతకు వచ్చుచూ ఉండగా. Matthew 11:28 says so. మత్తయి సువార్త 11:28 ఇలాగున తెలియచేస్తోంది. The Lord told me ప్రభు నాకేమని చెప్పారంటే, that this year will be a year of rest for his servant. ఈ సంవత్సరం తన సేవకులకు విశ్రాంతి కలిగే సంవత్సరం అని సెలవిచ్చి ఉన్నారు. All the battles that they have been fighting, వారు చేయిచూ ఉన్న పోరాటములన్నీ, all the obstructions that they have been facing, వారు ఎదుర్కొంటూ ఉండి ఉన్న ఆటంకములన్నీ will be removed by the Lord, ప్రభువు చేత తొలగించబడనయున్నవి. and they'll be given rest. వారికి విశ్రాంతి అనుగ్రహించబడుతోంది. Rest to do God's will. దేవుని చిత్తమును జరిగించుట కొరకైన విశ్రాంతి అనుగ్రహింప చేయబడుతోంది. This promise, ఈ యొక్క వాగ్దాన వచనము, come unto me all ye that labor and are heavy laden, I will give you rest, is given to God's servants and God's people. ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతుననే ఈ వాగ్దానం దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు ఇవ్వబడింది. If you read verses 29 and 30, 29-30 వచనములు మీరు చదివినట్లయితే the Lord says, ప్రభు ఈ రీతిగా చెప్పి ఉన్నారు, take my yoke upon you, నా యొక్క కాడిని మీ మీద తీసుకొనండి, take my burden upon you. నా యొక్క భారమును మీ మీదకు తీసుకొనండి. It will be light and easy for your life when you take my burden, the burden of Jesus, upon you. యేసు అనబడే నా యొక్క భారమును మీరు మీ మీదకు తీసుకొని ఉన్నప్పుడు అది మీకు తేలికగా ఉంటుంది. And then you will have rest. అప్పుడు మీరు విశ్రాంతిని కలిగి ఉండెదరు. Many times we are carrying our burdens all the time to Jesus. అనేక పర్యాయాలు మన భారములను మనం యేసునొద్దకు మోసుకొని తీసుకొని వెళుచూ ఉంటాము. Every day the prayer is, Lord, take care of my children. ప్రతిరోజు కూడా ప్రభువా నా బిడ్డల గురించి జాగ్రత్త వహించండి అనే ప్రార్థన. Take care of my spouse. నా యొక్క జీవిత భాగస్వామి గురించి జాగ్రత్త వహించండి. Take care of my job. నా యొక్క ఉద్యోగం గురించి జాగ్రత్త వహించండి. Take care of my ministry. నా యొక్క పరిచర్య గురించి జాగ్రత్త వహించండి. Take care of my loved ones. నా యొక్క ప్రియమైన వారిని జాగ్రత్త వహించండి. Take care of my targets. నా యొక్క లక్ష్యాన్ని గురించి జాగ్రత్త వహించండి. Take care of my exams. నా యొక్క పరీక్షల గురించి జాగ్రత్త వహించండి. Our burdens. మన యొక్క భారములు, We are carrying our burden. మనము మన భారములను మోయిచున్నాము. But the Lord says, కానీ ప్రభు సెలవిస్తున్నారు, carry my burden. నా భారమును మోసికొనండి. My child, carry my burden. నా బిడ్డ నా యొక్క భారమును మోసికొనండి. Then you will have rest. అప్పుడు మీరు విశ్రాంతిని కలిగి ఉండెదరు. Wow, isn't that wonderful? ఎంత అద్భుతకరంగా ఉన్నదో గదా. We are not able to carry our own burdens, which are much smaller compared to the burdens of the Lord. ప్రభు యొక్క భారములతో పోల్చుకున్నట్లయితే అతి చిన్నవిగా ఉండే మన భారములనే మనము మోసుకొని లేకపోతూ ఉన్నాం కదా. We may wonder, how can I carry God's burden? మరి దేవుని భారాన్ని నేనేలాగునో మోయగలనని ఆశ్చర్యపడుతూ ఉన్నారేమో. But God gives grace to the humble. కానీ దేవుడు దీనులకు కృపను అనుగ్రహించువాడయ్యున్నారు. When we humble ourselves and surrender to God's will, to do His will, we are carrying God's burden. మనలను మనము తగ్గించుకొని దేవుని ప్రణాళికను భరించడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయన భారమును మోయిచు ఉన్నాం. What are the burdens that Jesus carries? యేసు మోయిచు ఉన్న భారములు ఎటువంటివిగా ఉన్నాయి? The burden of Jesus is to redeem humanity from the curse of sin. యేసు యొక్క భారము ఏమనగా మానవాళిని పాపము యొక్క శాపము నుంచి విమోచించుటయే. If you read 1 Timothy 2 and verse 4, మొదటి తిమోతి పత్రిక 2:4 మీరు చదివినట్లయితే, the burden of the Lord is to see that everyone in the world is saved from sin. లోకములో ఉన్న మనుషులందరూ పాపము నుంచి రక్షణ పొందులాగున చూచుట అనేది దేవుని యొక్క భారమయ్యున్నది. Everyone should taste the forgiveness of sins that Jesus gives. ప్రతి ఒక్కరును కూడా యేసు అనుగ్రహించు పాప క్షమాపణను రుచి చూడాలి. God's burden is to see that everyone is washed by the blood of Jesus to be free from every sin. ప్రతి పాపము నుంచి ప్రతి వారు విడుదల పొందులాగున ప్రతి ఒక్కరూ యేసు రక్తము చేత కడిగి శుద్ధీకరించబడాలనేది దేవుని యొక్క భారమయ్యున్నది. But అయినప్పటికీ when the world denies Him and rejects Him, it's a burden for him. లోకము ఆయనను తృణీకరించినప్పుడు, తిరస్కరించినప్పుడు అది ఆయనకు భారముగా ఉంటుంది. That's where God is calling you and me. అందుచేతనే అక్కడ ప్రభు మిమ్మును నన్ను పిలుస్తూ ఉన్నారు. Carry my burden. నా యొక్క భారాన్ని మోయండి. To bring salvation
the salvation that I have brought through my sacrifice on the cross to every person on earth. నేను సిలువలో చేసి ఉన్న నా త్యాగము ద్వారా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును తీసుకొని రావడం. This is what God expects you and me to carry. దేవుడు మీరు నేను ఇట్టి భారమును మోయవలనని ఎదురు చూస్తూ ఉన్నారు. Jesus said in John 9 verse 4 and 5. యోహాను సువార్త 9:4-5 వచనాల్లో యేసు ఏమని చెప్పారంటే, As long as it is day, we must do the works of the Father who sent me. పగలున్నంత వరకును కూడా మనలను పంపియున్న మన యొక్క తండ్రి పనులు మనము చేయవలసి ఉన్నది. Jesus says night is coming when no man can work. యేసు సెలవిస్తూ ఉన్నారు, రాత్రి వచ్చేయుచున్నది, ఇక ఏ నరుడు పని చేయజాలడు. I have to work when it is still day, because night is coming when no one can work. ఇంకను పగలుండగానే రాత్రి వచ్చేస్తుంది, అప్పుడెవరు పని చేయలేరు గనుక నేను పగటి కాలం పని చేయాలి. Today we are seeing the night coming, the darkness coming. ఈ రోజున అంధకారము రాత్రి రావడం అనే దాన్ని మనము చూస్తూ ఉన్నాము. The darkness is coming when no man can bring the light of the world, Jesus, into the hearts of others. ఏ నరుడును కూడా లోకమునకు వెలుగై ఉన్న యేసును ఇతర ప్రజల హృదయాల్లోనికి తీసుకొని రాలేని రాత్రి వచ్చేస్తూ ఉన్నది. Isaiah 61 యెషయా 60వ అధ్యాయము 1వ వచనము 2 and 3. 2-3 వచనములు. God says, Arise, shine, for your light has come. దేవుడు సెలవిచ్చుచూ ఉన్నారు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. Deep darkness is covering the earth. గాఢాంధకారము భూమిని కమ్మివేయుచున్నది. My glory is rising up upon you. కానీ నా యొక్క మహిమ మీ మీద ప్రకాశించుచు ఉన్నది. Yes, deep darkness is coming. అవును, గాఢాంధకారం వచ్చేస్తోంది. That's when we have to carry the light, Jesus Christ, in us, to bring that light to others. అందుచేతనే వెలుగై ఉన్న యేసును మనలో మోసికొనుచు ఇతరులకు ఆ యొక్క వెలుగును తీసుకుని రావలసి ఉన్నది. Jesus says, when I am in the world, I am the light of the world. యేసు లోకములో ఉండి ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. But I have gone to heaven now. కానీ నేను ఇప్పుడు పరలోకమునకు వెళ్ళి ఉన్నాను. So my child, కనుక నా యొక్క బిడ్డలారా, you carry me. మీరు నన్ను మోయండి. You carry me మీరు నన్ను మోయండి. as the light of the world లోకమునకు వెలుగయుండులాగున to others. ఇతరుల కొరకై. Darkness is coming. అంధకారం వచ్చేస్తోంది. No man will be able to bring me to the people, because the devil's darkness through the wicked and the unrighteous people will cover the earth. అపవాది యొక్క అంధకారము దుష్ట ప్రజల ద్వారా, అవినీతి పరుల ద్వారా లోకములోనికి వ్యాపింప చేయబడుతుంది గనుక ఏ నరుడు కూడా లోకములోనికి వెలుగును తీసుకొని రాలేడు గనుక. While it is still day, now carry me to the people. ఇంకను పగలు ఉండగానే నన్ను మీరు ప్రజల యొద్దకు మోసికొని వెళ్ళండి. Yes, support my ministry to carry me to the people. అవును, నన్ను ప్రజల యొద్దకు మోసుకుని వెళ్ళడానికి నా సేవా పరిచర్యకు సహకారం అందించండి. This is the cry of Jesus. ఇది యేసు యొక్క మొర్రై ఉన్నది. The burden of Jesus. యేసు యొక్క భారమై ఉన్నది. Would you surrender to him? మీరు ఆయనకి సమర్పించుకుంటారా? Would you say, yes Lord, I will carry you to others? అవును ప్రభువా, నేను నిన్ను ఇతరుల యొద్దకు మోసుకుని వెళ్తాను అని చెప్తారా? I will stand with Jesus calls ministry to carry you to others. నిన్ను ఇతరుల యొద్దకు మోసుకుని తీసుకుని వెళ్ళడానికి యేసు పిలుచున్నాడు పరిచర్యతో నేను నిలిచి ఉంటాను. I will stand with Karunya. నేను కారుణ్యతో నిలిచి ఉంటాను. I will stand with Sisha. నేను సీషాతో నిలిచి ఉంటాను. I will stand with the ministry you have given me మీరు నాకు అప్పగించిన పరిచర్యతో నేను నిలిచి ఉంటాను. to remove the burden of sin from others ఇతరుల నుంచి పాపం యొక్క భారమును తొలగించి వేయుటకే through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా The Lord will be so ప్రభు pleased. ఎంతగానో ఆనందిస్తారు. He will give you rest. ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తారు. Everything will be restful in your మీ life. జీవితంలో సమస్తమును కూడా విశ్రాంతిదాయకముగా ఉంటాయి. How did Jesus carry the burden? యేసు ఈ యొక్క భారములను ఎలాగున మోస్తారు? Look at him in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఆయన వైపునకు చూడండి. In Luke 22:42 to 44. లూకా సువార్త 22:42 నుండి 44 వరకు చూస్తే, Before he was arrested to be sent to the cross, ఆయన సిలువకు పంపించడానికి ముందు ఖైదు చేయబడక మునుపు సమయమున Jesus cried in Gethsemane. యేసు గెత్సెమనే తోటలో మొర్ర పెట్టుచూ ఉన్నారు. He prayed, Father, if you are willing, take this cup of death away from me. తండ్రి, మీ చిత్తమైతే మరణమయ్యున్న యొక్క పాత్రను నా యొద్ద నుంచి తొలగించండి అని మొరబెడుతున్నారు. An angel came to comfort him. ఒక దూత వచ్చారు ఆయనను ఆదరించడానికి. He would not be comforted. ఆయన అప్పటి వరకు ఆదరణ పొందలేకయున్నారు.
He prayed more earnestly. మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేశారు. His sweat came out as blood. ఆయన స్వేదము రక్తపు బిందువుల వలె బయటకు వచ్చేస్తోంది. And the blood was flowing out of him and falling on the ground. ఆయనలో నుంచి రక్తము ప్రవాహముగా వచ్చి ఆ విధంగా నేల మీద పడి ప్రవహిస్తోంది. My father saw this in a vision. మా తండ్రి గారు ఒక దర్శనములో ఈ సన్నివేశాన్ని చూచారు. As Jesus was travailing, యేసు ఎంతగానో ఆతురపడుతూ బాధపడుతుండగా Satan was standing by his side సాతాను ఆయన ప్రక్కనే నిలిచి ఉన్నాడు. and said, surely Jesus will deny carrying the burden of God, not to bring salvation to humanity through his sacrifice. తన త్యాగము ద్వారా మానవాళికి దేవుని యొక్క రక్షణను తీసుకుని వెళ్ళే ఈ యొక్క భారమును యేసు ఖచ్చితంగా తృణీకరిస్తాడు అన్నటి ఆలోచనతో అపవాది అక్కడ నిలిచి ఉన్నాడు. He was victorious. అతడు విజయవంతమైన వాని వలె ఉంటున్నాడు. But on the other side, కానీ మరొక వైపున the Holy Spirit came, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. the one who helps us in our మన weakness. బలహీనతల్లో మనకు సహాయము చేయువాడు ఆయనే. He told Jesus, ఆయన యేసయ్యతో చెప్తూ ఉన్నాడు, look at the future, Lord. భవిష్యత్ వైపు చూడండి ప్రభువా. John 16:13. యోహాను 16:13. He shows us the future. ఆయన మనకు భవిష్యత్తును చూపిస్తారు. He showed him ఆయనకి చూపించారు how when he would commit himself to the will of God, to carry the burden of God to bring salvation to humanity. మానవాళికి రక్షణ తీసుకురావడానికి, మానవాళి పాప భారను మోయడానికి తన్ను తాను ఏ విధంగా దేవునికి సమర్పించుకుంటారో ఆ విధానమంతయు చూపించాడు. God would raise him from the dead. దేవుడు ఆయన మృతుల నుంచి తిరిగి లేవనెత్తే విధానమును, And God would give him a name above every name. దేవుడు ఆయనకు అన్ని నామముల కంటే పై నామమునిచ్చే విధానమును And the Holy Spirit comforted him. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా చూపించి ఆదరించారు. That's what he does for us also, ఆయన మనకును కూడా ఇలాగునే జరిగిస్తారు. to fulfill God's will. దేవుని చిత్తమును నెరవేర్చడానికి. And Jesus said, యేసు ఏమని చెప్పారు అంటే, comforted by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత ఆదరించబడిన వాడై, let thy will be done, Lord. నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభువా. Not my will, నా యొక్క చిత్తము కాదు, let thy will be నీ done. చిత్తమే సిద్ధించును. I will carry your burden నేను నీ యొక్క భారమును మోయుదును through my నా sacrifice యొక్క త్యాగము ద్వారా to bring salvation to humanity. మానవాళికి రక్షణ తీసుకొచ్చే కార్యం చేస్తాను. When he said it, ఆయన ఆ మాట చెప్పగానే Satan fell on his face. సాతాను ఆ విధంగా అక్కడే నేల మీద సాష్టాంగపడిపోయాడు. I am finished. నేను అంతమైపోయాను అంటూ ఉన్నాడు. I am finished. నేను అంతమైపోయాను, I am done. నేను ఇంతటితో ముగిసిపోయానంటున్నాడు. Jesus has overcome me. యేసు నన్ను అధిగమించి ఉన్నాడు. After that, ఆ తరువాత Jesus stood up, యేసు పైకి లేచి నిలబడ్డారు. went boldly to the cross. ధైర్యముగా ఆయన సిలువ చెంతకు వెళ్ళారు. Through all the injustice done to him, he was never, ever swayed. ఆయనకు చేయబడిన అన్యాయం అంతటిలో ఎక్కడా కూడా ఆయన నోరు తెరవలేదు, మాటలాడలేదు. He prayed for the forgiveness of all, ఆయన అందరి యొక్క క్షమాపణ కొరకే ప్రార్థించి ఉన్నాడు. offered himself as a sacrifice. తనను తాను బలి అర్పణగా అర్పించుకొని ఉన్నారు. Through his sacrifice, ఆయన బలి అర్పణము ద్వారా today the path has opened for all humanity to receive salvation through the blood of Jesus Christ, which cleanses us from all sin. ఈ రోజున మానవాళి అందరికీ ప్రతి పాపము నుంచి కడిగి శుద్ధీకరించే యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడే ప్రక్రియకు సంబంధించిన మార్గము లేక ద్వారము ఆ రీతిగా తెరవజేయబడి ఉన్నది. Yes, అవునండి, he carried the burden of God. ఆయన దేవుని యొక్క భారమును మోసి ఉన్నారు. And God gave him rest by resurrecting him from the dead. మృతి నుంచి పునరుద్ధానం చెందించి తిరిగి లేపుట ద్వారా దేవుడు యేసునకు ఆ రీతిగా విశ్రాంతిని అనుగ్రహించి ఉన్నారు. God will raise you up also దేవుడు మిమ్మును కూడా ఆ విధంగా లేవనెత్తుతారు. as you surrender to bring the light of Jesus to others. యేసు యొక్క వెలుగును మీరు ఇతరులకు అందించడానికి ఆ రీతిగా మిమ్మును సమర్పించుకొనుచు ఉండగా. Revelation 12 and verse 11 says, ప్రకటన 12:11 ఏం చెప్తోంది అంటే, you shall triumph over the devil by the blood of Jesus and the word of your testimony about Jesus. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు గొర్రెపిల్ల రక్తమును బట్టియు అపవాదిని జయించి ఉన్నారు. God will open all the doors for you దేవుడు మీ కొరకై ద్వారములన్నీ కూడా తెరవజేస్తారు. as you proclaim Jesus the Savior of the world to others. మీరు లోక రక్షకుడైన యేసును ఈ లోకములో ఉన్న ఇతరులకు ఆ రీతిగా ప్రకటన చేయించి ఉండగా. In Revelation 3 and verse 8, ప్రకటన 3:8 I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును.
I have placed before you an open door which no man can shut. ఏ నరుడు మూయలేని విధముగా తెరవబడిన ద్వారమును నీ ఎదురుగా ఉంచి ఉన్నాను. Yes, you will have an open door. అవును, మీరు తెరవబడిన ద్వారమును కలిగి ఉంటారు. Open door to heaven. పరలోకమునకు తెరవబడిన ద్వారం. Open door to the hearts of people. ప్రజల హృదయాలకు తెరవబడిన ద్వారం. Open door to every blessing from Jesus. యేసు యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి తెరవబడిన ద్వారం. Today I proclaim this blessing upon you in the name of Jesus. ఈ రోజున ఇట్టి ఆశీర్వాదాన్ని యేసు నామములో మీ మీదకు ప్రకటించుచు ఉన్నాను. Secondly, రెండవదిగా Jesus carried the burdens of the people. యేసు ప్రజల యొక్క భారములను మోసి ఉన్నారు. If you read Matthew 9:35 and 36. మత్తయి సువార్త 9:35-36 వచనాలు మీరు చదివితే, When Jesus saw the multitudes యేసు బహుజన సమూహములను చూచి ఉన్నప్పుడు, following him, ఆయనను వెంబడిస్తున్న సమూహములను ఆయన చూచి ఉన్నప్పుడు he was moved with compassion. ఆయన కనికరముతో చెల్లించిపోయేవాడు. He was moved with compassion. ఆయన కనికరముతో చెల్లించిపోయేవాడు. He said they are like sheep without a shepherd to care for them. వారు వారి గురించి జాగ్రత్త వహించడానికి కాపరులని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారు. And he told them, come to me. వారితో నా యొద్దకు రండి అని చెప్పారు. He laid his hands upon them and healed them. ఆయన తన చేతులను వారి మీద ఉంచి వారిని స్వస్థపరిచారు. Their sicknesses were healed. వారి యొక్క రోగములు స్వస్థపరచబడి ఉన్నాయి. Demons left them. దురాత్మలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. Sins left them. పాపములు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. Families united. కుటుంబాలు ఐక్యపరచబడ్డాయి. Oh, joy came into their hearts through Jesus. యేసు ద్వారా వారి హృదయాల్లోనికి సంతోషము వచ్చి ఉన్నది. Today God wants you to carry that burden of Jesus and bring miracles to the people. ఈ రోజున దేవుడు యేసు యొక్క అట్టి భారమును మీరు మోసేవారిగా, ప్రజల యొద్దకు అద్భుత కార్యములను తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలని కోరుతున్నారు. Moses had that burden, మోషే అట్టి భారమును కలిగి ఉన్నారు. but he could not bear the burden by himself. కానీ ఆయనే స్వయముగా అట్టి భారమును భరించలేకపోయారు. In Numbers chapter 11, సంఖ్యాకాండము 11వ అధ్యాయములో 12 to 15, 12 నుంచి 15 వచనములలో Moses cries out to God మోషే దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. as he was carrying the Israelites from Egypt, from bondage to the promised land. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బంధకములో నుంచి వాగ్దాన భూభాగానికి తీసుకుని వెళ్తున్నప్పుడు He says, did I conceive all these people? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా అని అంటున్నాడు. Did I give birth to them? నేనే వీరిని కంటినా అని అంటున్నాడు. Why do you tell me to carry them in my arms as a nurse carries an infant? పాలిచ్చి పెంచేడు వారు పసిపిల్లలను మోయినట్లు నేను వీరిని మోసుకొని ఆ రీతిగా రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో ఎందుకు చెప్పుచున్నావు అంటున్నాడు. They all want meat. వారందరూ మాంసాహారము కోరుకొనుచున్నారు. Where can I get meat in this wilderness for them? ఈ అరణ్యములో వారందరికీ నేను ఎక్కడ మాంసాహారం తీసుకుని రాగలను? Kill me, Lord. నన్ను చంపేయండి ప్రభువా, Kill me, Lord. చంపేయండి. The burden is too heavy for ఈ me. భారం నాకు మొయ్యలేనంతగా ఉండి ఉన్నది. Don't treat me like this. నన్ను ఈ రీతిగా మీరు చూడకండి. Kill me. నన్ను చంపేయండి. I can't bear the burdens of these people. I can't carry it. ఈ ప్రజల భారాన్ని నేను మోయలేను, దీనిని నేనేమాత్రము భరించలేనంటున్నాడు. Every servant of God ప్రతి దేవుని సేవకుడును కూడా is called to carry the burdens of the people. ప్రజల భారమును మోయి నిమిత్తమే ఆ రీతిగా పిలువబడి ఉన్నారు. Ministry is carrying others people's tears. సేవా పరిచరణగా ఇతర ప్రజల కన్నీటిని భరించుటయే. When Jesus called my father, యేసు మా యొక్క తండ్రి గారిని పిలిచి ఉన్నప్పుడు he appeared to him ఆయన వారికి ప్రత్యక్షమయ్యారు. and he said, my son, ఆయన చెప్పారు, ఇదిగో నా కుమారుడా, I have chosen you to bring comfort to millions of people and turn them towards me. లక్షలాది మంది ప్రజలకు ఆదరణ కల్పించి వారిని నా వైపునకు మళ్లించుటకే నేను నిన్ను పిలిచి ఉన్నాను. When you hear the burdens of the people, నీవు ప్రజల భారములను ఆలకించి ఉన్నప్పుడు, from today ఈ రోజు మొదలుకొని I am giving you a new heart. You will begin to cry, feeling as if it's your own problems. ఈ రోజు మొదలుకొని నీకు నూతనమైన హృదయం ఇస్తున్నాను. ప్రజల భారములను ఆలకించి ఉన్నప్పుడు అవి నీ సొంత సమస్యలు, భారములు అన్నట్టుగా నీవు అనుభూతి చెందడం జరుగుతోంది. When you hear the burdens of others, you will cry. ఇతర ప్రజల భారములను నీవు ఆలకించినప్పుడు నీవు రోదిస్తావు. When you cry, నీవు రోదించినప్పుడు I will come, నేను వస్తాను, see your tears నీ యొక్క కన్నీటిని చూస్తాను, and wipe away their tears, వారి యొక్క కన్నీరంతటినీ కూడా నేను తుడిచివేస్తానని చెప్పారు. carrying the burdens of the people. ప్రజల యొక్క భారములను మోయుట. And because of this, ఇందును బట్టియే my father went through much onslaught, taking and suffering all the burdens that people carry in their lives.
మా తండ్రి గారు అక్షరాల ప్రజలు ఏ స్థితిలో ఉండి అట్టి భారములను మోస్తూ బాధపడుతుంటారో అట్టి స్థితిలో ఉండి ఆయన బాధపడడం కూడా జరిగింది. 2 children died in the womb of my mother. 2 బిడ్డలు మా తల్లి గారి గర్భంలో ఉండగానే చనిపోవడం జరిగింది. Then I was born. ఆ తర్వాత నేను జన్మించాను. And then my sister Angel. ఆ తర్వాత సహోదరి ఏంజెల్ జన్మించారు. She was killed in a cruel car accident at the age of 16. 16 సంవత్సరాల వయసులోనే కిరాతకమైన కారు ప్రమాదంలో ఆమె చనిపోవడం జరిగింది. So much agony. ఎంతో ఆవేదన, Financial troubles. ఆర్థిక సమస్యలు, Debt and borrowing. రుణములు, అప్పు చేయడం అనేది జరుగుతుండేది. And the criticisms of the people. అలాగే ప్రజల యొక్క విమర్శలు, People who would not understand Jesus. యేసును అర్థం చేసుకొని వారి మాటలు, Who would not understand the burden of carrying the burdens of the people. ప్రజల యొక్క భారములను మోయట అనే విధానమును అర్థం చేసుకొని ప్రజలు, And the burden of fulfilling God's commands. దేవుని ఆజ్ఞలను నెరవేర్చుట అనబడే భారము, And sickness in the body. అలాగే దేహములో వ్యాధి, రోగము. My father's head was bruised. తండ్రి గారి తల చితికిపోయినట్లుగా అయింది. Eyes were bruised. కన్నులు చితికిపోయినట్లుగా అయ్యాయి. His lungs failed. అలాగే ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయి. Heart stopped. అలాగే గుండె పనిచేయడం ఆగిపోయింది. Kidneys died. మూత్రపిండాలు మృతి చెందాయి. Legs failed. కాళ్ళు వైఫల్యం చెందాయి. Yes, from head to foot he had cut marks because of surgeries. తల నుండి అది కాలు వరకు కూడా ఎక్కడ చూచిన శస్త్రచికిత్స గుర్తులు ఆయన వంటి మీద కనబడుతూ ఉండేవి. My father cried, "Why, Lord?" ఎందుకు ప్రభువా అని మా తండ్రి గారు రోదించేవారు. The Lord told him. ప్రభు ఆయనతో చెప్పారు. Every time he went through agony, he would tell him, ఆయన ఆవేదనలో ఉన్న ప్రతి పర్యాయం ఏమని చెప్పేవారు అంటే, "Unless you go through this agony which people suffer, you will not understand their agony." ప్రజలు బాధపడుతున్న ఇట్టి ఆవేదన గుండా నీవు గనక వెళ్ళి ఉండకపోతే వారి ఆవేదనను అర్థం చేసుకోలేవు అని చెప్పేవారు. When they come and share their problems, now you will not condemn them, but you will cry for them because you have suffered it yourself. ఇప్పుడు వారొచ్చి వారి సమస్యలు చెప్పినప్పుడు నీవు వారి కోసమై శిక్షావిధి పలకువు గాని నీవట్టి బాధ గుండా వెళ్ళి ఉన్నావు గనుక వారి కొరకై నీవు మొర్ర పెట్టేవానిగా ఉంటావు. You will cry. నీవు మొర్ర పెట్టెదవు. But I will see your tears now and wipe away their tears. ఇప్పుడు నేను నీ కన్నీటిని చూచి వారి కన్నీటిని తుడిచివేయుదును. Yes, my friend. అవును నా స్నేహితులారా, As you carry the burdens of the people, మీరు ప్రజల భారములను మోసికొనుచు ఉండగా may be so difficult. ఎంతో కష్టంగా ఉండవచ్చును. But Jesus understands. కానీ యేసు అర్థం చేసుకుంటారు. He has been there. ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నారు. When Moses cried మోషే మొరపెడుతూ ఉన్నప్పుడు in Numbers 11:16 to 25, సంఖ్యాకాండము 11, 16 నుంచి 25 వరకు God said, దేవుడు సెలవిచ్చారు. "Moses, మోషే, I'll not allow you to carry the burden all by yourself. నేను ఈ భారమంతటిని నీవే మోయడానికి అనుమతించడం లేదు. Now you are carrying the burdens of nearly 6 lakhs men plus women and children. 6 లక్షల మంది పురుషులు ఇంకను స్త్రీలు బిడ్డల యొక్క భారమును నీవు భరించుచు ఉన్నావు. I am anointing 70 people with the same spirit that is upon you. నీ మీద ఉన్న అదే ఆత్మతో 70 మందిని నేను అభిషేకించుచు ఉన్నాను. They will begin to prophesy. వారు ప్రవచించటం ప్రారంభిస్తారు. And through them I will comfort, care and guide my people to walk in righteousness. వారి ద్వారా నా ప్రజలు నీతిలో నడుచులాగున నేను ఆదరిస్తాను, జాగ్రత్త వహిస్తాను, దిశానిర్దేశం చేసి నడిపిస్తాను. God did it. దేవుడు అలాగున జరిగించారు. God will give you such able people also to share the burdens. దేవుడు భారములను పంచుకోవడానికి అటువంటి సామర్థ్యం గల ప్రజలను కూడా అనుగ్రహిస్తారు. Yes, the Bible says so. అవును, వాక్యం ఆ రీతిగా తెలియచేస్తోంది. In Acts 2:17, అపోస్తల కార్యములు 2:17లో, in the last days I'll pour my spirit upon all flesh, అంచె దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృంభరించుదును. and your sons and daughters will prophesy. నీ కుమారులను కుమార్తెలను ప్రవచించేదరు. My friend, God wants to fill you with the Holy Spirit. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపగోరుచున్నారు. Carry the burdens of others and bring miracles to them. ఇతరుల భారములను మోయిచు వారి కొరకై అద్భుత కార్యములను తీసుకొని రండి. Would you enroll yourself as a Jesus Calls prayer intercessor? మిమ్మును మీరు యేసు పిలుచున్నాడు ప్రార్థనా విజ్ఞాపనకర్తగా మరి నమోదు చేసుకుంటారా? Wherever you are in your home, you can take calls of the prayer tower and pray for people who are calling the prayer tower. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్నా సరే ప్రార్థనా గోపురం కోసమై ప్రార్థన కోసమై కాల్ చేస్తున్న వారి కాల్స్ మీరు కూడా ప్రార్థన చేయవచ్చు. We will train you. మేము మీకు శిక్షణ ఇచ్చేదము. And the grace will come upon you. కృప మీ మీదకు వస్తోంది. I need people who will share this burden like the prophets of Moses. మోషే ప్రవక్తల వలె నా యొద్ద ఇట్టి భారమును పంచుకునే వారి కోసమై అవసరతగా నేను కోరుకొనుచున్నాను. Would you become an ambassador too? మీరు కూడా రాయబారి వలె ఉంటారా?
God will use you. దేవుడు మిమ్మును వినియోగించుకుంటారు. Join as ambassador and prayer intercessor. రాయబారులుగా, ప్రార్థనా విజ్ఞాపనకర్తలుగా మాతో కూడా కలవండి. And as you carry these burdens, మీరు ఈ యొక్క భారములను మోయిచి ఉండగా, not your burden, మీ భారము కాదు, the burden of Jesus. యేసు యొక్క భారము. Yes, God will remove your burden. అవును, దేవుడు మీ యొక్క భారమును తొలగించనయ్యున్నారు. Job prayed for his friends. యోబు తన స్నేహితుల కొరకై ప్రార్థించాడు. God blessed him. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. Removed his captivity. తన చెరను తొలగించి వేశాడు. And gave him back everything he lost in double measure. అతడు కోల్పోయిన సమస్తాన్ని రెండింతలుగా తిరిగి మరలా అనుగ్రహించారు. May this blessing come upon you. ఈ ఆశీర్వాదం మీ మీదకు వచ్చును గాక. Shall we pray? మనము ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, I pray that your mighty Holy Spirit shall come into the heart of your son, your daughter. మీ బలమైన పరిశుద్ధాత్ముడు మీ యొక్క కుమార్తె యొక్క కుమారుని యొక్క హృదయంలోనికి రావాల్సినదిగా ప్రార్థిస్తున్నాను. Give them a new heart. వారికి నూతన హృదయాన్ని అనుగ్రహించండి. A new heart. నూతనమైన హృదయాన్ని. Not just to carry their burdens and live for themselves, వారి భారాలు మోసుకుంటూ వారి కోసమే జీవిస్తున్నట్లుగా కాకుండా, but to carry your burden. నీ భారమును మోయులాగునా, Your burden to bring salvation to others. ఇతరులకు రక్షణ తీసుకురావడానికి మీ భారమును మోయులాగునా. Let them carry your burden to bring healing and miracles to others, Lord. ప్రజల కొరకై స్వస్థతలు, అద్భుతాలు మోసుకుని తీసుకుని వెళ్ళే మీ భారమును మోయులాగునా. Holy Spirit, come upon them now. పరిశుద్ధాత్మ ఇప్పుడే వారి మీదకు మీరు రండి. Anoint them, Lord. వారిని అభిషేకించండి. Anoint your people, మీ Lord. ప్రజలను అభిషేకించండి ప్రభువా. Fill your people with thy mighty spirit in Jesus' మీ name. ప్రజలను బలమైన యేసు నామములో మీరు ఇప్పుడే అభిషేకించండి. Give them your wisdom, వారికి మీ జ్ఞానం ఇవ్వండి, understanding, అవగాహన సామర్థ్యం, revelation, ప్రత్యక్షతను అనుగ్రహించండి, power to bring miracles. అద్భుతాలు జరిగించడానికి శక్తిని అనుగ్రహించండి. Let them have visions in Jesus' మరి name. యేసు నామములో దర్శనములను కలిగి ఉండాలి. Let the prophetic anointing flow through them, Lord. ప్రవచనాత్మకమైన అభిషేకం వారి ద్వారా ప్రవహించాలి ప్రభువా. Let them drive devils, వారు Lord. దురాత్మలను తోలివేసేవారు కావాలి. Bless them. వారిని దీవించండి, Bless them. వారిని దీవించండి. Give them grace to bring salvation to all people ప్రజలందరికీ రక్షణను తీసుకుని వచ్చే కృపను వారికి అనుగ్రహించండి. and turn them to Jesus. వారిని యేసు వైపు మరలించినట్లుగా Bless them. వారిని దీవించండి, Bless them. దీవించండి. Give them a new heart నూతనమైన హృదయాన్ని అనుగ్రహించండి. full of Jesus. యేసుతో సంపూర్ణముగా Remove their వారి burdens. భారములను తొలగించండి. Grant them miracles and peace in their personal lives. వారి వ్యక్తిగత జీవితంలో అద్భుత కార్యములను, శాంతిని మీరు అనుగ్రహించండి. Thank you for doing it. అలా చేయించినందుకే వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. My friend, నా స్నేహితులారా, please press the bell sign, the notification sign, చేసి ఈ లింక్ లో ఉన్న నోటిఫికేషన్, ఆ బెల్ గుర్తును ఖచ్చితంగా నొక్కండి. and also share this video. అలాగే ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. May it be a blessing to millions. లక్షలాది మందికి దీవెనకరముగా ఉండులాగున చేయండి. And also, అలాగుననే you can be part of this ministry this month. మీరు ఈ నెల ఈ పరిచర్యలో భాగస్థులు కావచ్చును. Yes, you can wipe away the tears of millions and bring them to Jesus through Jesus' God. యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా లక్షలాది మంది కన్నీరు తుడిచివేసి మీరు వారిని యేసునద్దుకు తీసుకుని రావచ్చును. Join the plans of Jesus calls and give your offering too. యేసు పిలుచుచున్నాడు పథకాల్లో సభ్యులై కానుకలను సమర్పించుచూ ఉండండి. Everything is used for people to find Jesus and receive his blessings. సమస్తమును కూడా ప్రజలు యేసును కనుగొని ఆయన ఆశీర్వాదాన్ని స్వీకరించలాగున వినియోగించడం జరుగుతోంది. And all the people's blessing shall be written in your account by the Lord, I believe. నేను నమ్ముతున్నాను ప్రజలందరూ పొంది ఉన్న ఆశీర్వాదాలు మీ ఖాతాలో ప్రభు ద్వారా నమోదు చేయబడతాయి అని. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Precious John Gundupalli, thank you for your thank offering, which is a blessing to millions of people. లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Joshua 1:5, God says, I'll be with you. I will never leave you nor forsake you. యెహోషువ 1:5 నేను నీకు తోడైయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.
Father, bless John with divine protection and unity in the family, Lord. All the grace and understanding come upon every member of the family. Alina, with blessing in the family, have wisdom and deliverance from fear. In the name of Jesus, the confusion and depression go in Jesus' name. I cast it out and let peace come into her spirit. Let her enjoy every blessing in the family. తండ్రి, వీరిని మీరు ఆశీర్వదించి దైవికమైన భద్రతను, కుటుంబంలో ఐకమత్యమును, సంపూర్ణమైన కృపను, అవగాహన సామర్థ్యమును కుటుంబ సభ్యులలో ప్రతి వారి మీదకు అనుగ్రహించండి. వీరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. జ్ఞానమును అనుగ్రహించండి. పిరికితనము నుంచి విడుదలను అనుగ్రహించండి. గలిబిలియు ఒత్తిడియు యేసు నామములో వెళ్ళిపోవునుగాక, తోలివేయిచు ఉన్నాను. సమాధానము వారి ఆత్మలోనికి వచ్చునుగాక. ప్రతి ఆశీర్వాదమును వారి కుటుంబములో అనుభూతి చెంది ఆనందించులాగున మీరు అనుగ్రహించండి. Rebecca, Hannah, Joshua, darling children, have wisdom, great protection and a golden future honored by God. Amen. ప్రియమైన బిడ్డలకు జ్ఞానమును, గొప్ప భద్రతను, సువర్ణమయమైన భవితవ్యమును, దేవుని చేత ఘనపరచబడి ఉన్న విధానమును అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. God bless you.